హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చూపించబోయే డిష్ గోంగూర రైస్ అండి. ఇది చాలా బాగుంటుందండి. మనకి కొంచెం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా గోంగూర రైస్ చేసుకుంటే పుల్లగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు గోంగూర రైస్కి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను గోంగూరని శుభ్రంగా వలిచేసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత నేను కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టేసుకుని మిక్సీ చేసేసి మీకు చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, నేను కట్ట అంతా వేసుకోలేదండి, సగం వరకే వేసుకున్నాను, సగం కట్ట చేస్తున్నానండి. అలాగే ఒక 150 గ్రాముల వరకు రైస్ అండి. రైస్ కూడా ముందు వండేసుకొని చల్లారిన తర్వాత గోంగూర రైస్ చేసుకుంటేనే బాగుంటుందండి. వేడివేడిగా చేయకండి, బాగోదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోంగూర రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి దాంట్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఫ్రెండ్స్, గోంగూర కాబట్టి ఆయిల్ ఎక్కువ వేస్తాము. ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది, అందుకే నేను ఎక్కువ వేసానండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా అండి వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, గరం మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఫ్రెండ్స్, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలండి. నేను 1 టమాటా వేసాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే 2 టమాటాల వరకు వేసుకోవచ్చండి. కొంచెం వేగనిద్దామండి. ఫ్రెండ్స్, టమాటా ముక్కలు బాగా మెత్తగా జ్యూస్ లాగా అయిపోవాలండి, అలా మగ్గి పెట్టుకోవాలి. ఇది తొందరగా మగ్గిపోతుందండి ఒక 5 నిమిషాల్లో. ఫ్రెండ్స్, మనకి 10 నిమిషాలు అయిపోతుందండి గోంగూర రైస్. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం పిల్లలకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తయారు చేసేటప్పుడు అలాంటప్పుడు తొందరగా అయిపోయే డిష్ గోంగూర రైస్ అండి. మనం ముందుగానే గోంగూర ఉడకపెట్టేసుకొని రైస్ కూడా ప్రిపేర్ చేసుకున్నామంటే తొందరగా అయిపోతుందండి. ఇది కొంచెం మగ్గాలండి, మగ్గిన తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్, టమాటా మగ్గిపోయిందండి. ఫ్రెండ్స్, మీకు ముక్కలు ఉడకడానికి టైం పడుతుంది అని అనుకుంటే టమాటా కూడా మిక్సీ చేసేసుకొని టమాటా పేస్ట్లో కూడా వేసుకోవచ్చండి. నేను ముక్కలు వేసానండి. ఫ్రెండ్స్, మీరు ఇందులోకి జీడిపప్పు పొలుకులు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇప్పుడు టమాటా మగ్గిపోయింది కదండి, వెంటనే గోంగూర వేసేద్దాం. నేను ముందుగా గోంగూర ఉడకపెట్టేస్తున్నాను కదండి, అది వేస్తున్నాను. నేను ఇందులో ఉప్పు ఏమీ వేయలేదండి, ఉత్తి గోంగూర ఉడకపెట్టేశాను. ఇది మొత్తం ఇందులోకి వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. మనం వేసిన మసాలాలు టమాటా అంతా గోంగూరలోకి వెళ్ళి టేస్ట్ బాగుంటుందండి. మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. అసలు సాల్ట్ అని వేయలేదండి ఇప్పటి వరకు, ఇప్పుడు వేసుకుందాం. ఫ్రెండ్స్, ఒకసారి నేను చేసినట్టుగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను 1 స్పూన్ వరకు వేసాను సాల్ట్. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం మనం దీన్ని ఇలాగా స్టవ్ మీద మగ్గబెట్టుకుందామండి. ఫ్రెండ్స్, మనం గోంగూర ఉడకబెట్టుకునేటప్పుడు కొద్దిగా లైట్గా వేసుకోండి, వాటరు ఎక్కువ వేసుకోకండి, మరీ పలుచగా అయిపోయినా బాగోదండి. నేను మీకు ఏ స్టేజ్లో అయితే చూపించానో అలాగా ఉడకబెట్టుకొని మిక్సీ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకొక నిమిషం మనం ఉడకబెట్టాం కాబట్టి ముందుగానే ఎక్కువ అవసరం లేదండి. 1 నిమిషం మనం దీన్ని ఆయిల్లో ఇలాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుందని నేను టేస్ట్ కోసం ఇలా చేస్తున్నానండి. గోంగూర అయితే కొంచెం ఫ్రై అయింది కదండి, మనం దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకుందాం.
ఫ్రెండ్స్, మనం రైస్ వండుకునేటప్పుడు కూడా రైస్ పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు మనం గోంగూర అంతా రైస్లోకి బాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రైస్ అంతా మిక్స్ అయిన తర్వాత సాల్ట్ చూసుకోండి, సరిపోతే వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకొని మనం సర్వ్ చేసుకొని తినడమే ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. గోంగూర రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఫ్రెండ్స్, గోంగూర రైస్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసానండి. మీకు కనుక నేను చేసిన గోంగూర రైస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేము చేసిన వీడియోస్ని ఇంకొంతమందికి మీరు షేర్ కూడా చేయండి, అలాగే లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.